అసోంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు ప్రధాని మోదీ. గోగాముఖ్తో పాటుగా సిల్చార్ సభల్లో ఆయన పాల్గొన్నారు. చొరబాటుదారులకు ఆశ్రయం ఇచ్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. అసోంలో విదేశీయులు స్థిరపడేలా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు ప్రధాని. అస్సాంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. గోగాముఖ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు ఆయన. అసోంలో చొరబాట్లకు కాంగ్రెస్ పాలనే కారణమని తీవ్ర విమర్శలు చేశారు. అస్సాం ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని మోదీ విమర్శించారు. అస్సాంలో ఎట్టి పరిస్థితుల్లో కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తామన్నారు మోదీ. అస్సాంలో మెజారిటీ ప్రజలకు అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని, ఆ కుట్రను తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు మోదీ. కాంగ్రెస్ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు మోదీ. కాంగ్రెస్ పాలనలో ఆదివాసీలు, రైతుల భూములను లాక్కున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం ఖాయమని, కాంగ్రెస్ హ్యాట్రిక్ ఓటమి ఖాయమన్నారు మోదీ. అస్సాంలో 5 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. आजादी से पहले मुस्लिम लीग ने देश को बांटने का खेल खेला, वही काम आज कांग्रेस कर रही है। साथियों, आज कांग्रेस घुसपैठ और घुसपैठियों को भी खुला समर्थन दे रही है। पहले कांग्रेस असम में घुसपैठियों को खुली छूट देती, यहां किसानों और आदिवासियों की जमीन पर कब्जे करने दिए। अब जब बीजेपी एनडीए सरकार इस अवैध कब्जे को हटा रही है, तो कांग्रेस इस पर भी बवाल कर रही है। साथियों, कांग्रेस असम में विदेशियों को बसाना चाहती है। అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా తేయాకు కార్మికులను కలిశారు మోదీ. డిబ్రూగఢ్లో తేయాకు తోటలను సందర్శించారు. తమ డ్యాన్సులతో ప్రధాని మోదీని ఆకట్టుకున్నారు తేయాకు కార్మికులు. కార్మికుల పనితీరును మోదీ గమనించారు. వాళ్లతో కలిసి కాసేపు తేయాకును సేకరించారు. महीने में हमारा तो 12 दिन हो जाता है, महीने में तो हमारा 24 दिन हो जाता है। 24 दिन हो जाता है। जगनी हमको माफ कर देना। అస్సాంలో ఒకే రోజు 2 సభల్లో ప్రసంగించారు మోదీ. తేయాకు కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.